మీ ఫేవరెట్ లిరిసిస్ట్ ఎవరు? ఫేవరెట్ అంటే నాకు అందరూ ఇష్టమే, కానీ నేను వేటూరు గారి దగ్గర కొంతకాలం పనిచేశాను. నాకు అంటే గురువు గారితో సమానం. తర్వాత చంద్రబోస్ గారు అంటే ఫేవరెట్ అని కాదు, ఇప్పుడైనా సరే ఇప్పుడు ఎవరన్నా నా తర్వాత వచ్చిన కుర్రోడైనా సరే ఒక మంచి పాట రాస్తే వాడే నా గురువు. ఎందుకంటే వాడు మంచి పాట రాశాడు, అది మనకి ఇన్స్పిరేషన్ కదా. అది మన తర్వాత వచ్చిన వాళ్ళు అవని ఎవరన్నా అవనాయి, ఎవరు మంచి పాట రాసినా నాకు ఆ పాట ఆ సాహిత్యం నాకు గురువు లాంటిది అనమాట. వేటూరు గారి దగ్గర మీరు వర్క్ చేయడం అన్నది మీకు ఎలా అనిపించింది? ఏమైనా ఇన్సిడెంట్స్ మాకు షేర్ చేసుకుంటారు? మీకు అంటే వేటూరు గారి దగ్గర ఉన్నప్పుడు బాలకృష్ణ గారిది మిత్రుడు అని ఒక సినిమా రాసాం, శేఖర్ కమల గారిది లీడర్ రాణా అది రాసాం, అల్లు అర్జున్ది వరుడు అని ఒక సినిమా వచ్చింది అది రాసాం. అలా అంటే ఆయన రాస్తూ ఉంటారు, కొంచెం ఆయన చెయ్యి షివరింగ్ ఉందని చెప్పి ఆయన చెప్తుంటే నేను రాయటం అంతే. అలా రాసి దాన్ని నీట్గా రాసి ఇవ్వటం అనమాట. ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అంటే చాలా ఫాస్ట్గా ఎలా ఆలోచించాలి, చాలా ఫాస్ట్గా ఆలోచించి ఎంత బాగా రాయొచ్చు అనేది. ఆయన హాఫ్ అన్ అవర్లో పాట రాస్తారు. లీడర్లో చితిలోనే వందే మాత్రం అనే పాట ఉంటుంది కదా, చితిలోనే సీమంతం రావణ కాష్టం అని, ఆ పాట హాఫ్ అన్ అవర్లో రాశారు ఆయన. నేను అసలు ఇంత ఫాస్ట్గా ఎలా రాయగలుగుతారు, నేను పాట రాయాలంటే ఒక 2-3 days పడుతుంది, ఈయన హాఫ్ అన్ అవర్లో ఎలా రాశాడంటే అది జ్ఞానం. అది కొంచెం గెయిన్ చేయడానికి మనకు చాలా టైం పట్టింది. నేను ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ 1 hourలో రాయలేను, ఒక 2-3 days ఒక పాట రాయాలంటే. కొన్ని మరీ అర్జెంట్ అంటే కొన్ని అయిపోతాం, అంటే కొన్ని సెట్ అవుతాయి. అలా ఒక్కోసారి 1-2 గంటల్లో రాసిన సందర్భాలు ఉన్నాయి, 1 month రాసిన సందర్భాలు ఉన్నాయి ఒకే పాట. ఇప్పుడు మీరు ఈ రాసిన పాట మీకు ఎన్ని డేస్ పట్టింది? 3-4 days. 3-4 days పట్టింది అంతే. 3-4 daysలో అంటే దాంట్లో ఒక 3-4 వేరియేషన్స్ ఉన్నాయి కదా సాంగ్లో. వజ్రదేహాయ అనేది ఒక వేరియేషను, ప్రళయకాల రుద్రుడెల్లే అనేది ఒక వేరియేషను, రారా అసురులే ముసురుకోగ రారా బుసలనే విసిరి వెయ్రా రారా అహితులే విసురుకోగా, అలా అదొకటి 3. లాస్ట్లో ఒకటి ఉంది, మదము విడని మదగజం అదిరి బెదిరే ముజ్జగం గురుని గెలుచు అంబకం భరతమాత నుదుటి రాత మాచుదీమసం అని ఉంటుంది. ఇదొకటి కొంచెం అంటే అలా ఒక 4 వేరియేషన్లు తీసుకుని దాన్ని ఫ్రేమ్ చేసి చాలా మంచిగా గట్టిగా సెట్ చేసాం అనమాట. బాగా టైం తీసుకొని అందుకు దానికి ఒక అంటే ఒక్కొక్క ఫ్లోకి ఒక్కొక్క రోజు అన్నట్టు ఒక 3-4 daysలో ఆ 3-4 flows రాసుకుని ఆ 4 మళ్ళీ ఇది చేసి దాన్ని ఒక 4 వేరియేషన్లతో చాలా పవర్ఫుల్గా సెట్ చేశాను అనమాట. దానికి కీరవాణి గారు దాన్ని ఒక రేంజ్గా అసలు ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు ఆయన. నేను అసలు కల్లో కూడా అనుకోలేదు ఇంత బాగా మ్యూజిక్ ఇదంతా కుదురుతుంది ఈ పాటకి అని. ఆయన ఏమన్నారంటే నువ్వు రాసిన పదాల్లోనే అది ఉంది, ఆటోమేటిక్గా వచ్చేసింది అంటారు ఆయన. అది ఆయన మంచితనం అది. కానీ ఆయన మ్యూజిక్ చేయటం వల్లే, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వల్లే ఈ పాట ఎంత అయింది. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఆల్రెడీ ఉన్నాయా? ఉన్నాయండి. ఒక వచ్చినవాడు గౌతమ్ అని ఒకటి ఉంది, దర్శిది ఒక మూవీ ఉంది, ఇంకా ఉన్నాయి కొత్త వాళ్ళు ఒక 2 ఉన్నాయి, ఒక 6-7 movies జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పాట వచ్చింది కాబట్టి ఏదన్నా ఇంకొక పెద్దది ఏదన్నా వస్తే బాగుండని వెయిట్ చేస్తుంది. డెఫినెట్గా వస్తుందండి. ఎలా అయితే మీరు అంటే అప్పటి వరకు రాంబాబు గారు రాస్తున్న పాటలు అర్జున్ రెడ్డి తోటి ఎలా అయితే అంత హైప్ అయిందో, ఒక మేజర్ బ్రేక్ త్రూ అన్నది దాని తర్వాత